మనందరికీ సంతోషం కావాలి, ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. కానీ ఈరోజు నేను మీకు ఒక వింతైన అంశం పంచుకోబోతున్నా. ఆనందాన్ని ధ్వంసం చేసే 5 లక్షణాలు. రాసుకుంటున్నట్లయితే చక్కగా రాసుకోండి. నా ఆనందాన్ని ధ్వంసం చేసే 5 లక్షణాలు. మొదటిగా అసంతృప్తి, రెండవదిగా అత్యాశ, మూడవదిగా అసూయ, నాలుగవది ఆయాసం, ఐదవది అసమాధానం. అసంతృప్తి, అత్యాశ, అసూయ, ఆయాసం, అసమాధానం. మనందరికీ సంతోషం కావాలి, మనందరికీ ఆనందం కావాలి. కానీ ఈ 5 లక్షణాలు మనందరిలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ లక్షణాలు నీలో ఉంటే ఏ రోజు నువ్వు సంతోషంగా ఉండలేవు. ఉన్న దానిలో సంతృప్తి కలిగి జీవించండి. ఆశలు మానేయండి, విరోధాలు ఆపేయండి, అసమాధానాన్ని తొలగించండి, అందరితో సఖ్యత కలిగి జీవించండి. అప్పుడు నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని చూస్తావు, అప్పుడు నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు.